నమస్తే వీడియో న్యూస్ కి స్వాగతం. నేను మీ తారుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ కార్యదర్శులు మంత్రుల సమావేశం. వైసీపీ పాలనలో ధ్వంసమైన అన్ని వ్యవస్థలను సరిచేయాలని సూచన. ప్రజా సంక్షేమం సుపరిపాలనే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి. చంద్రబాబు సారథ్యంలో విజన్ 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. గిరిజనుల చట్టం 1/70ని సవరించవద్దని ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన గిరిజన సంఘాలు. అభివృద్ధి పేరుతో గిరిజన హక్కులు కాలరాస్తే సహించమని హెచ్చరిక. ఈస్ట్ పాయింట్ కాలనీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అత్యంత ఘనంగా జరిగిన తాయి పూజలు. ఉపవాస దీక్షతో నాలికపై శూలాలు గుచ్చుకొని సుబ్రహ్మణ్య నామస్మరణతో పురవీధులలో ఊరేగిన భక్తులు. ఇక వివరాలు చూస్తే, వైసీపీ పాలనలో ధ్వంసమైన అన్ని వ్యవస్థలను సరిచేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 24న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ఆయన సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో సమావేశం నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనను ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదని అన్నారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని గుర్తు చేశారు. తాను 4వ సీఎంగా పనిచేస్తున్నానని తెలిపారు. గత 5 ఏళ్లలో విధ్వంసంతో చాలా వెనుకబడిపోయామని, నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. 6 నెలల పాలనలోని 12.94% వృద్ధి రేటు కనపడిందని, పైన పరిశీలనలో వేగం పెంచాలన్నారు. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం. డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఇక ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ a brainstorming session and reorienting ourselves. ఏం చేయబోతామో క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క some of the departments are defunct, some of the programs are derailed. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90
సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే విజన్ 2047 లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. కేబినెట్ సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా ఈ సమావేశం కొనసాగిందని చెప్పారు. ప్రజలు ఏ ఆకాంక్షతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారో వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. సుదీర్ఘ పరిపాలన అనుభవం గల చంద్రబాబు నాయుడు పాలనలో రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పదం వైపు పరుగులు పెడుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు కుదేలైన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టడం జరుగుతుందన్నారు. ప్రతి కార్యాలయంలో న్యూ ఫైల్స్ ను సత్వరమే పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలకు అధికారులు వినయంతో సేవలు అందించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలియజేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగానూ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు అనుసరించాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. వారి ఆశలను సాకారం చేసే దిశగా ఏ విధంగా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి, మన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవస్థల్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా ట్రాక్ మీదకి ఎక్కించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 7 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలతో అనేక వ్యవస్థల్ని గాడిలో పెట్టడమే కాకుండా ఆర్థిక వ్యవస్థని ముఖ్యంగా గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయడమే కాకుండా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నేను. సో ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించింది ఏమిటంటే ఫైల్స్ క్లియరెన్స్ని వేగవంతం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఆఫీస్తో, ఎందుకంటే ఇంకా కొన్ని కార్పొరేషన్స్ కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న కార్పొరేషన్స్ అవన్నీ కూడా ఈ ఆఫీస్కి కొన్ని అనుసంధానం కాలేదని చెప్పేసి సమావేశంలో అభిప్రాయం వెలువచ్చబడింది. అవన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా, మార్చి నెలాఖరుకు అనుకుంటాను, మార్చి నెలాఖరు కల్లా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ఆఫీస్తో అనుసంధానం కావాలని ఆదేశించడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించినవి కూడా విధానపరమైన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వెంటనే చీఫ్ సెక్రటరీస్తో సంబంధిత అధికారులతో చర్చించి వాటిని కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి మరి సమీక్షలో అభిప్రాయపడింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంలో పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ నామపత్రాలు ఆమోదం పొందాయి. ఎన్నికల అబ్జర్వర్ ఎంఎం నాయక్ ఆధ్వర్యంలో అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. అభ్యర్థులు సమర్పించిన అన్ని పత్రాలను సునిశ్చితంగా పరిశీలించారు. 10 మంది అభ్యర్థులు మొత్తం 20 సెట్లు సమర్పించగా అందులో 4 సెట్లు సరిగ్గా లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. అయితే అభ్యర్థులు ప్రత్యామ్నాయ సెట్లు సమర్పించడంతో వాటిలో సరైన వాటిని రిటర్నింగ్ అధికారి పరిగణలోకి తీసుకుని ఆమోదించారు. ప్రమాణాలకు అనుగుణంగా అందరి పత్రాలు ఉండటంతో 10 మంది అభ్యర్థుల తాలూకా నామినేషన్లు ఆమోదిస్తూ రిటర్నింగ్ అధికారి నిర్ణయం వెలువరించారు. అభ్యర్థుల సమక్షంలో జరిగిన పరిశీలన ప్రక్రియలో భాగంగా రిటర్నింగ్ అధికారి ఒక్కో అభ్యర్థి తాలూకా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాల తాలూకా వివరాలను మిగిలిన వారికి తెలిసేలా చదివి వినిపించారు.
కేంద్రం ఈపీఎస్ 95 పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా కమిటీ నేత కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 11న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన శిబిరాన్ని ఉద్దేశించి కుమార్ మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు నామమాత్రపు పెన్షన్ ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. ఆ పెన్షన్ సొమ్ము ఏమాత్రం సరిపోక కుటుంబ సభ్యులతోని నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం పెన్షన్గా 9,000 రూపాయలను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హయ్యర్ పెన్షన్స్తో పాటు ఉచిత వైద్య సదుపాయం అందరికీ కల్పించాలన్నారు. నేను 1970 ఆల్రెడీ రిటైర్ అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. నా వచ్చేటువంటి ఈపీఎస్ 95 పెన్షన్ 2,224 రూపాయలు. నేను షిప్ యార్డ్లో దగ్గర 35 ఏళ్ళు సర్వీస్ చేశాను. 35 ఏళ్ళు సర్వీస్ చేస్తే నా దగ్గర నుండి నా జీతం నా పిఎఫ్లో కంట్రిబ్యూషన్లో 8.33% తీసుకున్న తర్వాత నాకు వస్తున్నటువంటిది 2,224 రూపాయలు. ఇది ఎదుగుదల ఉండదు, డిఏ అనుసంధానం లేదు. దీంట్లో ఒకవేళ నేను డిమాజ్ అయితే నా భార్యకు వచ్చేది ఇందులో 50% మాత్రమే. దీని మీద 95లోనే ఇది ఏదైతే మొదలుపెట్టారో ఇది దీనివల్ల నష్టదాయకంగా ఉంటుందని ఆ రోజుల్లోనే ఓ పెద్ద యాజిటేషన్ అనేది జరిగింది. కానీ ప్రభుత్వం ఆ రోజున అంగీకరించలేదు. ఈ రోజుకి కూడా ఎటువంటి మార్పు లేదు. ఉన్న రాయితీలు కూడా తీసింది. కమ్యుటేషన్ అనేటువంటిది ఉంటుంది. అందులో వచ్చే దాంట్లోనే 1/3 అమ్ముకుందుకు అవకాశం ఉంటుంది. అది కూడా తీసేసారు. ఈ రోజుని దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి మా హయ్యర్ పెన్షన్ కావాలి, మా అందరికీ మా వేతనాల మీద ఇవ్వాలి అని చెప్పి గొడవ పెట్టుకుంటే మనకి దానికి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది. హయ్యర్ పెన్షన్ వీళ్ళందరికీ ఎలిజిబుల్ ఇవ్వండి అని. అప్పుడు ఎగ్జెంప్టెడ్ అన్ఎగ్జెంప్టెడ్ అని చెప్పి క్లాజులు పెట్టారు. అన్ఎగ్జెంప్టెడ్ ఎగ్జెంప్టెడ్ అని తీసేసి అందరికీ వర్తించే విధంగా ఇవ్వాలి అని చెప్పి రోహిత్ దాంట్లో కేసులో ఇచ్చిన దాన్ని అమలు చేయలేదు. ఈ రోజుకి కూడా ఈ పిఎఫ్ అథారిటీస్ ఏమంటున్నాయంటే ఇప్పుడు కొత్త వాదన 22లో ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంకొకటి ఉంది. ఆ జడ్జిమెంట్లోనేమోని మీకు వర్తించాలా వర్తించకూడదా అంటే మీ ట్రస్ట్ రూల్స్లో రాసి ఉంటేనే మీకు వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు అని ఈ రోజు చెప్తున్నారు. ఘంటసాల ఎన్నో గీతాలను ఆలపించి కోట్లాది మంది అభిమానుల హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని సినీ హీరో కంచర్ల ఉపేంద్ర బాబు అన్నారు. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల 51వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. బీచ్ రోడ్లో గల ఘంటసాల విగ్రహానికి సినీ హీరో ఉపేంద్ర బాబుతో పాటు పలువురు కళాకారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర బాబు మాట్లాడుతూ సంగీత రంగంలో ఘంటసాల చేసిన కృషిని వివరించారు. ఘంటసాల గాయకుడుగానే కాకుండా సంగీత దర్శకుడుగా తన ప్రతిభను చాటుకున్నారని చెప్పారు. ఘంటసాల తన గాత్రంతో వేలాది గీతాలను ఆలపించి సంగీత ప్రియులను ఆనంద సాగరంలో ఓలలాడించారని తెలిపారు. ఘంటసాల స్వాతంత్ర సమర యోధులని, దేశం కోసం జైలు శిక్షణ అనుభవించారని తెలిపారు. అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శులు చెన్నా తిరుమలరావు మాట్లాడుతూ ఘంటసాల సినీ సంగీత రంగంలో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఘంటసాల సినీ సంగీతంలో నూతన ఒరవడిని సృష్టించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, ఉపకార ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచెర్ల అచ్యుతరావు, కళా సంఘాల ప్రతినిధులు రామకృష్ణ, బి సత్యనారాయణ, ఎం రమణ, వై నాగేంద్రమ్మ, వివి చారి, కెఎస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఘంటసాల గారి 51వ వర్ధంతి సందర్భంగా సినీ ఇండస్ట్రీ సభ్యుడిగా, సినీ హీరోగా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ తరపున, ఉపకా చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈరోజు ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆయన ప్రజల మీద ఎంత ప్రభావితం చెందారంటే, సినిమాల ద్వారా కూడా లేదా పాటల ద్వారా కూడా జనాల హృదయాలను గెలుచుకోవచ్చు అనేది మొట్టమొదటిగా తెలిపిన వ్యక్తి ఘంటసాల గారు. నాలాంటి యంగ్స్టర్స్కి ఎంతో స్ఫూర్తినిచ్చారు. సో అలాంటి వ్యక్తులకి ఈరోజు నివాళులు అర్పించుకోవడం కూడా నేను ఎంతో భావ్యంగా భావిస్తున్నా. సో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని స్ఫూర్తిగా, ఎందుకంటే భౌతికంగా మన మధ్యన లేకపోయినా సరే వాళ్ళు మన మనసులో ఎంతో స్థాయిని సంపాదించారు. వాళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత. సో కంచెల అచ్యుతరావు తరపున, నా తరపున ఈరోజు ఆయనకి మరొకసారి వర్ధంతి
ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన తిరుమలరావు గారికి కానీ లేదా తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వేలాది పాటలు పాడినటువంటి అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక సినిమాలకే కాకుండా ఆయన పాడినటువంటి భగవద్గీత కానివ్వండి, పుష్పవిలాపం, కుంతి విలాపం లాంటి ఇవి ఉంటుండగా, అదే కాక భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన విప్లవాత్మకమైనటువంటి పాటలు పాడి 18 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించినటువంటి మహోన్నత దేశభక్తుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అటువంటి వ్యక్తి తాలూకా 51వ వర్ధంతి సందర్భంగా మా ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంతమంది ప్రముఖులను ఆహ్వానించుకొని, ముఖ్యంగా యువ హీరో ఉపేంద్ర గారు, మన భాస్కర్ పట్ల గారు, మా అందరికీ తెలుసు సినీ రచయిత భాస్కర్ పట్ల గారి యొక్క చిన్నాన్న గారు అయినటువంటి సత్యప్రసాద్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జయస్తాసు గారి చేతుల మీదుగా ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్నటువంటి సత్యప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని విచ్చేయడం మాకు ఎంతగానో గౌరవంగా ఉంది. ఇటువంటి మహనీయుడిని స్మరించుకోవడం కోసం మేము ఎంతగానో అనుకున్నాం. ఈ ప్రాంగణాన్ని ఘంటసాల ఉద్యానవనంగా తీర్చిదిద్ది ఒక ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని చెప్పేసి మేము చేస్తున్న డిమాండ్ని ఆ డిమాండ్గానే ఉండిపోయింది. అలా చూస్తుండగా అనేక నిర్మాణాలు ఇక్కడెక్కడే జరుగుతున్నాయి. మేము చాలా బాధపడుతున్నప్పటికీ మనం చేసేదే లేదు. ప్రభుత్వాలు ఊసుకు మనం వెళ్తే మనం ఏమవుతామో తెలుసు. ఉన్న విగ్రహం కూడా తీసేస్తారని భయం. గతంలో కూడా ఇక్కడ తీసేసి ఫుడ్ కోర్ట్ కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా మేము ఉద్యమాలు చేసి దాన్ని ఆపగలిగాము. ఇంకా ఇటువంటివి ఏమైనా చేయగలిగితే ఇంకేమైపోతుందో అన్న భయంతో మేము బాధపడుతూనే ఊరుకుంటున్నాం. ఎందుకంటే ఘంటసాల గారు మంచి గాయకుడు కాబట్టి ఇటువంటి ప్రాంగణంలో ఒక ఓపెన్ ఆడిటోరియం నిర్మించి ఆయన పేరు మీద ఉద్యానవనంగా తీర్చిదిద్దితే మాత్రం ప్రతి శని ఆదివారాలు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న కళా సంఘాలు, కళా సంస్థలు అందరూ కూడా ఎన్నో పాటలు పాడుకోవడానికి వేదికగా తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. 1/70 చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని గిరిజన సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పలు గిరిజన సంక్షేమ, ఉద్యోగ, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎల్ఐసి సర్కిల్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నేత శోభన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో గిరిజనుల హక్కులను కాలరాస్తే సహించమన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే చట్టంలో కొన్ని సవరణలు అవసరమని పేర్కొనడానికి ఖండించారు. గిరిజనుల మనుగడకు ముప్పు కలిగించే విధంగా చట్టాన్ని సవరించడాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఇదే విషయమై ఆదివాసీ సంఘాలన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో 48 గంటల బంద్ను పాటిస్తున్నాయని చెప్పారు. ఆ బంద్కు సంఘీభావంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శోభన్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి ఆదివాసీ ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతాల పరిరక్షణ కోసం భారత రాజ్యాంగం తరపున మనం ఒక ప్రొటెక్ట్ అయిన ఒక హక్కు ఉన్నది. అది 1/70 చట్టం. అటువంటి చట్టాన్ని దాన్ని బదలాయింపు చేయడం కానీ, అమెండ్మెంట్ చేయడం కానీ, లేదా దాన్ని నిర్వీర్యం చేయడం కానీ చేయడం జరిగితే కనుక ఖచ్చితంగా ఆదివాసులంతా కూడాను ఏకతాటిపై నిలబడి రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించుకోవడానికి కోసం ఎంతకైనా ముందుకు వెళ్తామని ఈ సంబంధంగా తెలియజేస్తూ, మరి మిత్రులారా, అటవీ హక్కుల చట్టం కానీ, 1/70 చట్టం కానీ ఆదివాసీ ప్రాంతాల్లో అత్యంత ప్రాముఖ్యమైన చట్టాలు. అటువంటి చట్టాలను నిర్వీర్యం చేయడం ద్వారా ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం దోహదం చేసే పరిస్థితి ఉండదని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఏదైతే జీవో నెంబర్ 3 ఉందో అలాంటివన్నీ కూడాను నిర్వీర్యం అయిపోయింది. అలాగే 1/70 చట్టం అన్నది అత్యంత విలువైన చట్టం. అది ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఒక కుయుక్తులు పన్ని శాసనసభ స్పీకర్ ఎవరైతే మనకు ఈ రకంగా ముందుకు ముచ్చే ఈ రకంగా చెప్పారో ఆ సందర్భాన్ని మేము నిర్బంధంగా వ్యతిరేకిస్తూ అటువంటి ప్రకటనలను వెనక్కి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ, మరి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే గవర్నరు దీన్ని, ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడాను గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. అలాంటి ప్రాంతాలను పరిరక్షించుకోవడానికి కోసం గవర్నర్ ముందు చూపుతో చొరవ తీసుకొని ఇటువంటి ప్రకటనలను ఖండించాల్సిందిగా కోరుతూ ఆదివాసీ ఉద్యోగుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే అన్ని శుభాలే కలుగుతాయని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ ఉపాధ్యక్షులు బాయిరెడ్డి పోతనరెడ్డి అన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి తాయ్ పూజ కార్యక్రమం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షతో శరీరానికి నాలుకపై శూలాలు గుచ్చుకొని సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణతో పురవీధుల్లో ఊరేగారు. ఈస్ట్ పాయింట్ కాలనీలోని సిరిడి సాయిబాబా గుడి వద్ద ప్రారంభమై చినవాల్తేరు, పెదవాల్తేరు మీదుగా
భక్తులు ప్రదర్శనగా వెళ్లి సుబ్రహ్మణ్య స్వామి మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నేత భాయిరెడ్డి పోతనరెడ్డి మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ భక్తి భావంతో ముందుకు సాగిన నాడే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతితో పాటు ఆ దేవుని కృపతో అందరం బాగుంటామని తెలిపారు. సుబ్రహ్మణ్య స్వామి తైపూజ మహోత్సవాల సందర్భంగా ఈరోజు షిరిడీ సాయి టెంపుల్ నుంచి కూడా భక్తులు, మహిళా సోదరిమణులు స్లాగులు సోలాలు వేసుకొని చిన్నవాల్తరి పురవైద్యుల నుంచి పెదవాల్తరి పురవైద్యుల నుంచి కూడా ఊరేగింపుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందో ఇక్కడి నుంచి పెదవాల్తరి పురవైద్యుల నుండి కూడా భక్తిభావాలు చాటుకొని స్లాగులు వేసుకొని ఉపన్యాసాలు చేసి మరి అలాగే 11 రోజులు కూడా నిష్ఠగా పూజలు ఆచరించి ఈ యొక్క దైవ కార్యం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మరి ఆ యొక్క దేవాది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి చల్లగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల పట్ల కూటమి నాయకులు మొసలి కన్నీళ్లు కారుస్తూ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. షుగర్ ఫ్యాక్టరీ రైతుల పరిస్థితి రోజురోజుకి అధ్వానంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను, కార్మికులను ఆదుకోవాల్సింది పోయి అధికారంలో ఉన్న కూటమి నాయకులే రైతులు, కార్మికులకు సమస్యల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ ఉద్యమాలు చేపడతామని రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జిల్లాలోని అన్ని షుగర్ ఫ్యాక్టరీలు ఆధునీకరిస్తామని, పూర్వ వైభవం తీసుకువస్తామని గుర్తు చేశారు. రైతులను ఆదుకుంటామని రైతు ఓట్లతో గెలిచి ఇప్పుడు నోటికి స్టిక్కర్లు అంటించుకున్నారని విమర్శించారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చెరుకు తోలుకెళ్ళేటువంటి రైతులు పడిగాపులు కాసి ఈరోజు అక్కడ రోజుల తరబడి షుగర్ అంటే చెరుకు అటువంటిది నాటుబళ్ళతోని పడిగాపులు పరిచినటువంటి పరిస్థితి ఉంది. షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. షుగర్ రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టి చెరుకు వేసుకోకుండా అక్కడ బయటని ఎండబెట్టి దాని యొక్క బరువు అన్నీ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పట్ల ఈరోజు కూటమి నాయకులు మొసల కన్నీరు అనేటువంటిది కారుస్తూ ఉన్నారు. నిన్న పివిఎస్ఎన్ రాజు జనసేన పార్టీ సోడవరం ఇన్ఛార్జి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ రైతులను ఆదుకోకపోతే, దీన్ని ఆధునీకరించకపోతే, దీన్ని వెంటనే షుగర్ ఫ్యాక్టరీని పూర్వవైభవం తీసుకురాకపోతే మేము రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని చెప్పారు. అంటే ఈరోజు కూటమిలో ఉన్నటువంటిది పివిఎస్ఎన్ రాజు గారు కూటమిలో ఒక భాగస్వామి. ఆయన మొన్నటి వరకు దీన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్తో మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తాం, షుగర్ ఫ్యాక్టరీ పూర్వవైభవం తీసుకొస్తాం, ఆయన మనకు హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో వాళ్ళు పట్టించుకోకపోతాడికి ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మేము రైతులతో ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. రెండో పక్కన బీజేపీ దాని పక్ష నాయకులు, రైతు సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళేమో ఈరోజు అక్కడ వాళ్ళ ఉద్యమాలు అటువంటివి ఈరోజు చేస్తున్నాం, చెరుకు రైతులు ఆదుకుంటామని చెప్పేసి బీజేపీ రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి. అంటే కూటమి నాయకులందరూ కూడా రైతులను మోసం చేసి వాళ్ళ పట్ల మొసల కన్నీరు అటువంటిది ఈరోజు కార్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలోని అన్నింటిని కూడా తెరిపిస్తాం, ఆధునీకరిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లోని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఈరోజు నోటికి స్టిక్కర్ వేసుకుని ఆయనేమో కూర్చోనుండి షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా, షుగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యలు పట్టించుకోకుండా రైతుల ఓట్లతో గెలిచినటువంటి సీఎం రమేష్ ఈరోజేమో షుగర్ ఫ్యాక్టరీలు ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళతో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూటమి నాయకులు చెప్పడం అని అంటే రైతులు ఇంతకన్నా మోసం చేయడం మరొకటి ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నది ఎవరు, అధికారంలో ఉండి ఈరోజు ఉద్యమాలు చేస్తున్నది ఎవరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అధికారంలో ఉన్నది వాళ్ళే, ఉద్యమాలు చేస్తున్నది వాళ్ళు అని అంటే రైతులు మోసం చేయడం కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని రైతాంగాన్ని మోసం చేస్తే, రైతాంగాన్ని మోసం చేసిన వాటికి ఇప్పటి వరకు పుట్టగతులు లేవు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని
ఉభయ దేవేలలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరంగమ శాస్త్రం విధానంలో విశ్వకేశన ఆరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్ప మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు. తాను చనిపోతూ మరో 5గురు జీవితాల్లో వెలుగులు నింపిన బాలుడి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. అవయవదానం చేసిన బాలుడి ఫోటోను షేర్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాపు గోదాయ వలసలో 6వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల యువన్ అకాల మరణం అత్యంత బాధాకరమని అన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు పుట్టినరోజే బ్రెయిన్ డెడ్ గురైతే పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బాలుడు అవయవ దానానికి అంగీకరించిన ఆ తల్లిదండ్రులకు మానవతా దృక్పథం, సామాజిక బాధ్యత, మనోనిబ్బరం ఆదర్శనీయమని కీర్తించారు. ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. విశాఖ లలితానగర్లోని లలితాపీఠంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లలితా కామేశ్వరుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కుర్తాలం సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామి హాజరయ్యారు. స్వామి పర్యవేక్షణలో కుర్తాలపీఠ పురోహితులు మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో లలితా కామేశ్వరులకు పూజాధికాలు, అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం, తిరువీధి ఊరేగింపు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులు కళ్యాణం వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజలు చేసి తరించారు. బ్రహ్మోత్సవాల విశిష్టతను, నిర్వహణ విధానాన్ని అర్చకులు శర్మ వివరించారు. భక్త మహాశైలారా, కృతాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివిరాజకాచార్య వర్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో 79వ బ్రహ్మోత్సవాలు మన విశాఖ పీఠంలో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మొన్న అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు నిన్న ఉదయం విశేష ద్రవ్యాలతో శ్రీ కామేశ్వరులకు మంగళస్నాన మహోత్సవం జరిగింది. నిన్నటి సాయంకాలం అంగరంగ వైభవంగా శ్రీ లలితా కామేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాం. అందులో భాగంగా సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన కార్యక్రమం, స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం, అమ్మవారి ప్రవర, స్వామివారి ప్రవర మరియు స్వామివారికి అమ్మవారికి కన్యాదాన కార్యక్రమం, గుడజీరక ధారణ కార్యక్రమం, కన్యాదాన కార్యక్రమం, అదేవిధంగా మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణాంగంగా జరిగాయి. అయితే విశాఖపట్నం లలితాపీఠంలో ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, సాధారణంగా ఒకసారి ప్రతిష్ఠ అయిన తర్వాత మూల విగ్రహానికి కళ్యాణం జరగడం మరెక్కడా ఉండదు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని కోరుతూ వీఎంఆర్టీఐ చైర్మన్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎంవి ప్రణవ్ గోపాల్ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయులను కలిసి కూటమి పార్టీల తరపున పోటీ చేస్తున్న పేరాపత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా పలు విద్యార్థి సంఘాల నాయకులను, పట్టభద్రులను కలిసి ప్రచారం చేస్తూ కరపత్రాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ కార్యదర్శులు, మంత్రుల సమావేశం. వైసీపీ పాలనలో ధ్వంసమైన అన్ని వ్యవస్థలను సరిచేయాలని సూచన. ప్రజా సంక్షేమం, సుపరిపాలనే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి.
చంద్రబాబు సారథ్యంలో విజన్ 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. గిరిజనుల చట్టం 1/70ని సవరించవద్దని ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన గిరిజన సంఘాలు. అభివృద్ధి పేరుతో గిరిజన హక్కులు కాలరాస్తే సహించమని హెచ్చరిక. ఈస్ట్ పాయింట్ కాలనీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అత్యంత ఘనంగా జరిగిన తాయి పూజలు. ఉపవాస దీక్షతో నానికపై శూలాలు గుచ్చుకొని సుబ్రహ్మణ్య నామస్మరణతో పురవీధులలో ఊరేగిన భక్తులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.